ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు నన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆమె ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. విశ్వాసం లేకుండా మనం దేవుని దగ్గరగా ఉండాలంటే చాలా అసాధ్యము. మనకి దేవుడు ఏమన్నా కష్టం నుంచి ఒక విడుదల కావాలంటే మొదటగా ఆయన దగ్గరికి రావాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మి మనం ప్రార్థన చేసినప్పుడు రెండు మనసులతో ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడా చేయడా అని అవిశ్వాసం మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. కాబట్టి ఈ వాక్యంలో దేవుడు ఏం చెప్తుంటే విశ్వాసం లేకుండా మనం ప్రభువు దగ్గరగా ఉండడం అనేది అసాధ్యం. కాబట్టి ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన దగ్గరికి వస్తే మనకు ఫలాన్ని దయచేస్తాడు. ఎందుకంటే ఆయన నా నామమున మీరు ఏమన్నా అడగని మీరు దయచేస్తాను వాగ్దానం చేసిన దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో మన ఆత్మీయ జీవితానికి ఏదైతే అవసరం ఉందో అదన్నీ దేవుడు పాదాల చెంత పెట్టి ప్రభు నాకు సహాయం చేసి మనం ఎప్పుడైతే విశ్వాసంతో అడుగుతామో ఆ ప్రార్థన దేవుడు మనం దీవిస్తాడు. ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ఏ విషయం అడగాలన్నా కుటుంబ జీవితంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, కష్టాల సమస్యలు ఏ సమస్యలు పర్వాలేదు ప్రభు దగ్గరకు వచ్చి విశ్వాసం తరిగినప్పుడు మన ప్రార్థన విని దేవుడు సమాధానం మనం దయచేస్తాడు. మరి రెండు మనసులతో ఎప్పుడు రాకండి. ఎందుకంటే రెండు మనసులతో చేసే ప్రార్థన అది వేషధారణ అవుతుందే గానీ దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండదు. కాబట్టి విశ్వాసంతో మనం దేవుడి దగ్గరికి వద్దాం. మన ప్రార్థన జవాబిస్తానని విశ్వసించి దేవుని ఫలితాన్ని మనం పొందుకుందాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక.